రైతు బంధు, రైతు భరోసా, సన్నబడ్లకు రూ. 500 బోనస్, కౌలు రైతులకు 12,500 ఎప్పుడు ఇస్తారు? వీటి చుట్టే మొత్తం రాజకీయం అంతా తిరుగుతున్నది, తెలంగాణ రాజకీయం అంతా. నేను మిగతా హామీల జోలికి వెళ్ళను కానీ ఈ రైతులకు ఇచ్చిన ఈ 4 హామీల్లో రుణమాఫీ కూడా ఉన్నది. ఇంకోటి, ఈ రుణమాఫీని మాత్రం 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మరి 20 లక్షల మంది రైతులు రద్దు చేశాము. ఇంకా ముందు మాఫీ చేశాము. ఇక ఇంకొక 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేది ఉంది. దానిలో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షలకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు మిగతా రుణం కడితే మేము కూడా అది తీర్చేస్తాం, అది కూడా అతి త్వరలో చేస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఇప్పుడు సమస్య ఏంటంటే రైతు బంధు ఎగబెడతారా ఉంచుతారా? అంటే ప్రభుత్వ మాటలను బట్టి చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మాట అన్నారు ఏంటంటే సన్నబడ్డకు రూ. 500 సక్సెస్ అవుతుంది, చాలా రైతులు ఆదరిస్తున్నారన్నారు. నెంబర్ 1. దాన్ని బట్టే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏమంటున్నారంటే మనకు సన్నబడ్ల పథకం మంచిగా ఉన్నది అంటున్నారు, రైతులు హర్షిస్తున్నారని చెప్పి. రెండో కోణం మీరు చూడండి, నేను బాగానే ఉంది నా ఉద్దేశం. సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం చాలా మంచిది. నా ఉద్దేశం ఏంటంటే పండించేవాడే మార్కెట్కి వస్తాడు. ఇప్పటిదాకా రైతు బంధులో పెద్ద లోపం ఏంటంటే పనికిరాని భూములకు గుట్టలు, చెరువులు, గుట్టలు ప్లాట్లు చేసిన వాటికి ఇచ్చారు. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చారు. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 54 ఎకరాలు దాటి ఎవరికి ఉండదు ఒక మనిషి పేరు మీద. సరే, ఫర్మ్ పేరు మీద ఉండొచ్చు, కానీ 100 ఎకరాలకు 200 ఎకరాలకు ఇట్లా భూస్వాములకు ఇచ్చారన్న ఆరోపణలు చేసుకుంటూ వచ్చినాయి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ లెక్క పెట్టుకున్నా కూడా ఆ 50 ఎకరాల నుంచి అయితే ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఒక పట్టేదారి పేరు మీద ఎవరికి ఇంత భూమిని ఇచ్చారు. అందులో పొరపాట్లు ఏంటంటే నేను చెప్పిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రాళ్లకు, వ్యవసాయ యోగ్యంగానే భూమిని కమిటీకి ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, అప్పటి నుంచి అంటున్నాం. కానీ ఎప్పుడైతే కౌలుదారులకు న్యాయం చేయాలి, ఎవరైతే పంట పండిస్తున్నారో వారు పట్టేదారులు కాదు చాలామంది. కాబట్టి తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కనుక ఎక్కువ మంది పట్టేదారులే వాళ్ళు పంట పండించుకుంటున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కౌలుకి ఇచ్చుకుంటారు తప్ప ఊళ్ళల్లో 100కి 70-80% మంది వాళ్ళే పట్టేదారులు ఎవరుండో వాళ్ళే పంట పండించుకుంటున్నారు. సమస్య లేదు. పట్టేదారుకు అప్పుడు రైతు బంధు ఇస్తే పరకేం పడేది లేదు. కానీ ఎవరైతే చిన్న కౌలుదారులు ఉన్నారో వాళ్లకు వడ్లకు సన్న వడ్లకు అని షరతు లేదు, కానీ వడ్లకు బోనస్ ఇస్తే మంచిదే. అది సరిగ్గా సరాసరి కౌలు రైతు అయినా సరే, భూమి లేని పేదకైనా సరే వాళ్ళకి దక్కుతుంది. మరి భూమి మీద ఆధారపడి వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తా అన్నారు కదా, దాని సంగతి ఏం లేదు. ఇప్పటి వరకు డబ్బులు ఇస్తామన్నది వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తామన్నారు, అది లేదు. కానీ ఇప్పుడు రైతు బంధు మొత్తం తీసేసి రైతు భరోసా అని ఆశ పెట్టి మేనిఫెస్టోలో చేర్చి గెలిచిన ఈ ప్రభుత్వం ఆ మొత్తానికి ఎగబెట్టే జగనామం పెడుతుందని ఒక మాత్రం పెద్ద ఎత్తున మన ప్రజల్లో ముఖ్యంగా రైతులు ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే రైతు బంధు భూమి ఉన్న చెగరికి మనతో చెడ్డో పట్టుదల అందరికీ వచ్చేది. కానీ ఇక్కడ ఏంది, రుణమాఫీ కేవలం కొందరికే వచ్చింది. అది కూడా బ్యాంకులో పైరవి చేసుకున్న వాళ్ళకు, బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకునే వాళ్ళకి, రుణం తీసుకునే వాడికి మాఫీ జరగలే. అట్లాగే ఒడ్లు పండించి మార్కెట్ దాకా తీసుకుపోయిన వాళ్ళకు కూడా రెండో ఇబ్బంది కూడా ఉన్నది. పచ్చి వడ్లు ఎవడు కొనరు. ఒకవేళ నిజంగానే దొడ్డు వడ్లకైతే బోనస్ లేదు. సన్న వడ్లకు బోనస్ ఇచ్చే క్రమంలో కూడా ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే చాలా వరకు కొంచెం తేమ ఎక్కువ ఉన్న వడ్లను ఐకేపీ కేంద్రాలు తీసుకోవడం లేదు. అసలు సన్న వడ్లు మార్కెట్ ఐకేపీ కేంద్రాలకు తక్కువ పోతున్నాయి అని ఒక ఆరోపణ. డైరెక్ట్గా మిల్లుకి వెళితే 2,500కు తక్కువ ఎవరు కొట్టలేదు సన్న వడ్లకు. ఇప్పుడు 2,200 రూపాయలు మనకు మద్దతు ధర ఉన్నది. దాని మీద 500కి 2,700 చిల్లర వచ్చేది. 200 తక్కువైనా సరే డైరెక్ట్గా కోత పూర్తి కాగానే ట్రాక్టర్లో లేకుండా లారీలో నింపి తీసుకపోతే డైరెక్ట్ రైస్ మిల్లు వాళ్ళు 2,500, 2,600 కొంటున్నప్పుడు, 2,700 కొంటున్నప్పుడు పెద్దగా 150 ఫరక్తోని మళ్ళీ ఒడ్లు ఎండబోసి వర్షం వస్తే తడిసి దాన్ని మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ ఎండబోయడానికి ఇటుపాటు ట్రాన్స్పోర్ట్ బదులు డైరెక్ట్గా వరికోత యంత్రం ద్వారా కోసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్తే 2,600, 2,700 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మిర్యాల కూడా నల్గొండ జిల్లాలో మా సర్వే కూడా తెలిసింది. కనుక అటువంటిప్పుడు ఏ కష్టం లేకుండా 2,600 వచ్చినా సరే అని రైతు అనుకుంటాడు. కానీ రేపు ఐకేపీ కేంద్రాలు తీసుకుపోవాలి సన్నవాడ్లు, అక్కడ ఎన్నో నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు పాటించాలి. ఆ తర్వాత మాత్రమే 500 రూపాయలు సన్నవాడ్లకు బోనస్ వస్తుంది. ఇప్పటిదాకా ఎంతమందికి వేసారో లెక్క కూడా లేదు బోనస్. కనుక రేవంత్ రెడ్డి గారి మాటలు, తుమ్మల నాగేశ్వర గారి మాటలు చూస్తే ఈ సన్నవాడ్లకు బోనస్ అనేది పెట్టేసి మొత్తం రైతు భరోసాను, రైతు బంధు కాదు రైతు భరోసాను కూడా ఎగబెట్టి మొత్తం మీద కాలం ఎడద్దుద్దామని అనుకుంటున్నారని ఒక ఆరోపణ ఉంది. కానీ రేపు పంచాయతీ ఎన్నికల దృష్ట్యా చూస్తే రేపు జనవరి తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. జనవరి 15 సంక్రాంతి తర్వాత మరి ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయి. కనుక ఆ పాటికి వేసంగి వడ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మార్చి ఆ ప్రాంతంలో, మార్చి ఏప్రిల్లో.
కనుక ఆ వడ్లు వచ్చే క్రమంలో వాళ్ళకి ఆశ పెట్టాలంటే రైతు భరోసా కింద డబ్బులు వేస్తేనే సరి అయింది. ఈ పంట వచ్చే ముందు కనుక ఇప్పుడు ఎట్లాగూ ఈ ఈ పంట కాలం అయిపోయింది, ఇంకొక 15 రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. కనుక మార్చి ఏప్రిల్లో ఆశ పెట్టి ఉంచేదానికంటే జనవరిలోనే ఈ రైతు భరోసా పేరు మీద అంటే రైతు బంధుకు ఎకరానికి 5,000 2 విడతలు కదా. ఇప్పుడు ఒక విడత బాకీ ఉన్నారు, ఇంకో విడత వచ్చేస్తుంది, మరి 2 విడతలు బాకీ అవుతారు కనుక ఎకరానికి 15,000 చొప్పున ఆ రోజు ఈసారనే వేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ అన్ని భూములకు వేయకపోవచ్చు, అది మంచిది అంటున్నారు. రైతు భరోసాను అప్పలంగా అన్ని భూములకు వేయమని ఎవరు చెప్పడం లేదు. వాళ్ళ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం అయితే, జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 5 ఎకరాల లోపలికి వాళ్ళకి ఇద్దాం, ఏదో లిమిట్ పెట్టండి, 5, 7.5, 10 ఎన్నో ఎకరాలు పెట్టండి, వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వండి. మిగతా వాళ్ళకి ఏంటంటే ఎన్ని ఎకరాలన్నా పరిమితి మించి ఉదాహరణ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. 5 ఎకరాలకి పరిమితి పెట్టుకున్నారు అనుకోండి, 6 ఎకరాల రైతు కూడా 5 ఎకరాలకే వస్తుంది, 50 ఎకరాల రైతు కూడా 5 ఎకరాలకే వస్తుంది. అదే ఎకరం నుంచి 5 ఎకరాల లోపల ఎంత ఉంటే అంత భూమికి సరిపడా 15,000 చొప్పున, ఎకరానికి 15,000 చొప్పున ఈ 2 విడతలు వేస్తే మొత్తం వస్తాయి. ఒక రకంగా 15,000 ఒకేసారి వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే ఇది చేస్తారు అనే ఒక అంచనా ఉన్నది. అంటే రేపు పంచాయతీ ఎన్నికలు ఓటు బ్యాంకు రాజకీయాలు దృష్టిలో పెట్టుకుంటే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా అర్బన్ కంటే రూరల్ ఎక్కువ వచ్చినాయి. రూరల్లో రైతుల ప్రభావం తప్పనిసరి ఉంటుంది కదా, రైతు కూలీలు. కనుక ఒకవేళ వారు ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకుంటే, రైతుల మనసు చూరగలనుకుంటే ఖచ్చితంగా 15,000 రూపాయల చొప్పున 2 పంటలు కలిపి, అంటే మొన్నటి వర్షాకాలం పంట, ఇప్పుడు వేసంగికి కలిపి ఒకేసారి వేస్తారు అని అంటున్నారు. అది ఇక్కడికే పరిమితం అవుతుందా, వేస్తారా వేయరా అని క్లారిటీ రాలేదు. కానీ సన్నబడ్డకు బోనస్ బాగా పనిచేస్తుందంటే మరి ఈ పథకం ఫెయిల్ అయినట్టే. ఇంకొకటి కేసీఆర్ గారి ఎట్లాంటి అవశేషాలు ఉండొద్దు, ఆయనకు సంబంధించిన పథకాల పేరు కూడా తలవద్దు అని ఒక మాట కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కనుక రైతు బంధు, రైతు భరోసా అనేది కొనసాగింపు అవుతుంది కనుక, కొత్త పథకం కాదు కనుక రుణమాఫీ మాది అని గర్వంగా చెప్పుకుంటాం, అట్లాగే సన్నబడ్డకు బోనస్ మాది అని గర్వంగా చెప్పుకుంటాం అనే ధోరణిలో పోతే మాత్రం ఖచ్చితంగా రైతు బంధు, రైతు భరోసాకు ప్రభుత్వం ఎగనామం పెట్టే అవకాశం ఉన్నది. రేపు పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇస్తే ఈ నేపథ్యంలో ఇవ్వచ్చు. కానీ జనరల్గా అయితే ఖచ్చితంగా ఈ 2 పథకాలు ఎగనామం పెడతారు అనుకుంటున్నా. ఎగనామం పెడితే ఫలితాలు వేరేగా ఉంటాయి. రైతులు అందరికీ అప్పు ఉండదు, అందరూ అప్పు తీసుకోలేరు. పైరవి చేసినవాడు అప్పు తీసుకుంటున్నాడు, ఎగనామం పెట్టేవాడికి న్యాయం జరుగుతున్నది. అంటే ఎగబెట్టేవాడికి మాఫీ చేస్తారా, నిజంగా నిజాయితీ కట్టేవాడికి ఈ డబ్బు రైతు బంధు, రైతు భరోసా పెరిమిది ఇచ్చినాయి కట్టుమని చెప్తారా అనే దాని మీదనే ఇవాళ శీల పరీక్షకు ప్రభుత్వం గురిగానుంది. ఏదైనా సరే రైతులకు న్యాయం చేయాలంటే కౌలుదారులతో సహా అందరికీ న్యాయం చేయాలి. ఈ పథకాలు వాళ్ళు ప్రకటించిన పథకాలన్నీ అమలు చేయాలని రైతులందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు. నమస్కారం. Please watch and subscribe for more updates. Volga News.